గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మామ మత్స్యేంద్ర ఈవెంట్కి వీచేసిన మీడియా మిత్రులకి, తెలుగు సినిమా అభిమానులకి, అలాగే మన సుధీర్ బాబు గారి అభిమానులకి, మహేష్ బాబు గారి అభిమానులకి అందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. మామ మత్స్యేంద్ర October 6th రిలీజ్ అవుతుంది. సో ఆ ట్రైలర్ కానీ, టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ అవి చూస్తే ఇదేదో కొంచెం టిపికల్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీలా అనిపిస్తుంది. అలాంటి స్టోరీని ఎంకరేజ్ చేసి ముందుగా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన సునీల్ గారికి, రామ్మోహన్ గారికి, మా సంజయ్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానండి. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన మన హర్షవర్ధన్ గారు చాలా బాగా మాట్లాడారు సార్. మిమ్మల్ని ఎలా చూసినా కూడా మాట్లాడినప్పుడు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. మేము బ్రోచేవర్ అనే సినిమా చేసాం. మాకు పెద్దగా కాంబినేషన్ లేదు, 1-2 సీన్లే. కాకపోతే సినిమా రిలీజ్ అయ్యాక ఒక 1 వీక్ 10 డేస్ టూర్లో కాంబినేషన్లో బాగా తిరిగాం. అప్పటి నుంచి నాకు ముందు నుంచి ఈయన అనుకోకుండా ఒకరోజు సినిమాలోనే ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. సో యాజ్ అన్ యాక్టర్ కింద ఒక కైండ్ ఆఫ్ టైమింగ్, ఆయనకంటూ ఒక సెపరేట్ ఫన్ క్రియేట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన యాక్టర్ కింద ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు సార్. తప్పకుండా ఈ సినిమా మీకు ది బెస్ట్ మెమరీ అవ్వాలని, ఇంకా మంచి మంచి డిఫరెంట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. ఇంక ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, కెమెరామెన్ అందరికీ కూడా, అందరి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ అసిస్టెంట్ డైరెక్షన్లో పనిచేసిన టీం అందరూ కూడా, ఇంతకుముందు ఈ బ్యాచ్ అంతా డిజైనర్ అందరూ కూడా మా సినిమాకి వర్క్ చేశారనమాట. యాజ్ ఇట్ ఈస్ మీ టీంకి వచ్చారు. మీ అందరికీ కూడా సూపర్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్స్కి ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. యాక్టర్స్ హరితేజ గారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే సుధీర్ బాబు గారు ఎప్పుడూ కూడా ఆయనకి అవకాశం ఉన్నా అంటే మినిమం గ్యారంటీ అని, లేకపోతే కన్ఫామ్గా వర్క్ అవుతుంది అలాంటి సినిమాలు సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా కూడా చేసేసుకోవచ్చు. ఆయనకున్న దానికి, ఆయన ఇప్పుడు దాకా చేసిన దానికి. కానీ ఎప్పుడు కూడా కొత్త రకమైన స్క్రిప్ట్లే ట్రై చేస్తూ ఉంటారు. ఆ విషయంలో మాత్రం రియల్లీ గ్రేట్ అండి మీరు. ఇంకా 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 డిఫరెంట్ సినిమాలు చేసి మమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ముందుగా సుధీర్ బాబు గారిని ఎప్పుడు చూసినా మనకి డిసిప్లైన్ అనేది గుర్తొస్తుంది. అంటే బాడీ అని కానీ అది మెయింటైన్ చేయటం అంత ఈజీ కాదు, చాలా కష్టం. అది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండటం అనేది అంత ఈజీ టాస్క్ కాదండి. ఆయన నిజంగా ఆయన డెడికేషన్కి, ఆయన డిసిప్లైన్కి నిజంగా చాలాసార్లు నేను ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నానండి. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండి. October 6th తప్పకుండా కూడా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీచేసిన వాళ్ళందరికీ కూడా చాలాసేపు బాగానే ఓపికగా ఉన్నారు. మేబీ ఇవాళ October 2nd కాబట్టి బయటికి వెళ్ళిన పెద్ద పని ఉండదు కాబట్టి, ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి బాగానే ఉన్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈరోజు మా పిఆర్ఓ శేఖర్ గారి బర్త్డే. శేఖర్ గారు, విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. కూర్చో.